ఏపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వివేక హత్య కేసులో తన పరువును భంగం కలిగించారంటూ పులివెందుల సీఐ శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపాడు. ఆ నోటీసులలో వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించారు. దీంతో ఆయన తరపు న్యాయవాది ధరణేశ్వర రెడ్డి నుంచి ఈ నెల 18న సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు పంపించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే వివేక హత్య కేసులో తనపై చేసిన నిరాధార ఆరోపణలకు గాను అసెంబ్లీలో సీఎం చంద్రబాబు తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు గాను 1,45,00,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని శంకరయ్య లీగల్లో నోటీసులు ప్రస్తావించినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. ఏపీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఒక సిఐ స్థాయి అధికారి ఏకంగా సీఎంకే నోటీసులు ఇచ్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబుకి నేరుగా పులివెందులకు సంబంధించినటువంటి సిఐ శంకరయ్య నోటీసులు జారీ చేశాడు. వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా సీఎం తప్పుడు ప్రకటనలు చేశాడు అంటూ కూడా ఆయన నోటీసులో పేర్కొన్నారు. ఈ నెల 18న చంద్రబాబు నాయుడుకి లీగల్ నోటీసులు కూడా పంపించినట్టు తెలుస్తుంది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ చేయడం జరుగుతుంది. 1,45,00,000 నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా లీగల్ నోటీసు కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఒక సిఐ ఏకంగా సీఎంకే లీగల్ నోటీస్ ఇవ్వటం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా పులివెందుల సంబంధించినటువంటి సిఐ వివేక హత్య కేసుకు సంబంధించి కూడా నేరుగా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అతనికి క్షమాపణలు చెప్పాలంటూ కూడా దాంట్లో డిమాండ్ చేయడం, 1,45,00,000 నష్టపరిహారం చెల్లించాలంటూ కూడా ఆయన నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దీని మీద ఎలా రియాక్ట్ అవుతాడనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. చంద్రబాబు నాయుడు లీగల్ నోటీసులు పంపించినటువంటి పులివెందుల సిఐ శంకరయ్య ప్రధానంగా వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మాట్లాడటం అనేది నచ్చలేదు. దానికి ఆయన ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నట్టు కూడా ఆ నోటీసు సారాంశంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఈశ్వర్.